ఇంత చేయాలో రాజకీయ ముఖ్యమంత్రి గారు అంతా చేస్తారు. నోరు మెదపాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడరు. ఆయన రెస్పాన్సిబుల్. కానీ ఈయన వేరే స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. చంద్రబాబు గారు 10,000 రూపాయలు ఒక బెల్లం ముక్క లాంటి వార్త నిన్నది. మరి దీన్ని గనక వాలంటీర్లు పూర్తి స్థాయిలో ప్లస్ పోస్టింగ్స్ కూడా వాళ్ళ చదువు ప్రకారం ఇస్తామని అంటున్నప్పుడు ఇది నమ్మితే వైసీపీకి ఇది డైజెస్ట్ చేసుకోలేని అంశం కిందే చూడొచ్చా? అసలు నమ్మితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఉగాది పండుగ సందర్భంగా నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన 10,000 రూపాయల జీతం అనేది అదేంటంటే ఇప్పటిదాకా ఆయన మీద ఉన్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టింది. ఆయన వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాడు అని చెప్పి వాళ్ళు బాగా చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. అలాంటిది వ్యవస్థ రద్దు కాకపోగా ఇంకా వాళ్ళ జీతం రెండింతలవుతుంది. 10,000 రూపాయల జీతం అనేది ఇవాళ వాలంటీర్లలోకి బలంగా వెళుతోంది. ఎందుకంటే వాలంటీర్లలో తిరుగుబాటు చూస్తున్నాం. వైసీపీ పైన వాలంటీర్లలో తీవ్ర అసంతృప్తి చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పైన విముఖత చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మాట తప్పాడు. 8,000 చేస్తానని 4 దసరాలకి నమ్మించి మోసం చేసిన పరిస్థితుల్లో ఇవాళ వాలంటీర్లు ఏం చేస్తున్నారు? ఆయన రాజీనామాలు చేయమన్నా చేయలేదు. మీరు అన్నారు 1%, 2% కూడా రాజీనామాలు చేయలేదంటే అక్కడే తిరుగుబాటు కనపడుతుంది. అంటే ఒప్పుకోవట్లేదు ఆయన. ఎందుకంటే వాలంటీర్లు అంటే వాళ్ళు ఉద్యోగులే. ఏది ఏ ప్రభుత్వం ఉంటే ఏమి? రేపొద్దున తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా వీళ్ళు ఉండాలా, వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళు నిలబెట్టుకోవాలా. ఇవాళ వాలంటీర్ల ముందు ఉన్నది వాళ్ళ కుటుంబం, లేదు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కోసం వాలంటీర్లు వాళ్ళ కుటుంబాన్ని బలి పెడతారా అనేది వాళ్ళు ఉందన్నమాట. వ్యవస్థ మంచుకో చెడుకో జగన్మోహన్ రెడ్డి ఒక వ్యవస్థ ఏర్పాటు చేశాడమ్మా. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డికి మనకు తెలిసి ఏంటంటే వ్యవస్థల విధ్వంసకుడుగానే తెలుసు, కానీ వ్యవస్థల నిర్మాతగా తెలియదు. ఆయన ఏ ముహూర్తం ఆయన స్వలాభం కోసం పెట్టిన వ్యవస్థను నడ్డి విరవడానికో కళ్ళు పొడి చేయడానికి కూడా సిద్ధపడతారు. అది వాలంటీర్ల విషయంలో ప్రూవ్ అవుతుంది కదా. అంతే కదా. ఎందుకంటే పాము మనం అనుకున్నాం ఏంటి, తన పిల్లల్ని తానే మింగే పరిస్థితుల్లో వాలంటీర్లు ఇవాళ భయపడుతున్నారు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఇదే 5,000 జీతానికి పనిచేయాలా, 8,000 కూడా చెయ్యడు, మనల్ని మింగేస్తాడు అన్న దీంట్లో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఎవరైనా సరే చూసుకునేది వాళ్ళ భవిష్యత్తును అన్నమాట. వ్యవస్థల విధ్వంసకుడిగా జగన్మోహన్ రెడ్డి కావాలా, వ్యవస్థల రక్షకుడిగా చంద్రబాబు కావాలా? ఇందాక రామకృష్ణ గారు కూడా అన్నారు రక్షకుడిగా చంద్రబాబు ఇవాళ ప్రజల ముందు ఉన్నారు అన్న దీంట్లో ఇప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అడుగు పెడితే అక్కడ విధ్వంసం మనం చూసాం. ఆయన వ్యాపారాలు అడుగు పెట్టాడు, మొత్తం వ్యాపారం అంతా విధ్వంసం అయిపోయింది. 10 రూపాయల షేరు 1,440కి అమ్మటం దగ్గర నుంచి 16 నెలలు జైలుకి వెళ్ళేదాకా వ్యాపారాల విధ్వంసం. ఆయన మీడియా సంస్థల్లోకి అడుగు పెట్టాడు, మొత్తం మీడియా సంస్థల్లో విధ్వంసం. మనకు తెలుసు ఏ విధంగా మీడియా జగన్మోహన్ రెడ్డి సాక్షి పెట్టకముందు మీడియా ఎలా ఉంది, సాక్షి పెట్టిన తర్వాత మీడియా ఎలా మారిందో మనకు తెలుసు. అసలు ఎంత బహిరంగంగా ఏబిఎన్ చూడొద్దని చెప్పి పిలిపిస్తున్నారు. ఏబిఎన్ఏ మళ్ళా కావాలా? దేనికి? ఫేక్ ప్రచారానికి ఏబిఎన్ఏ కావాలా? ఎందుకని? ఫేక్ ప్రచారాలు నమ్మాలంటే ఏబిఎన్ లోగో వేస్తే తప్ప నమ్మరు. ఆయన ఇప్పుడు ఏబిఎన్ ముందే చెప్తుంది, జరగబోయేది ముందే చెప్తోంది. షర్మిల పార్టీ పెడుతోందని ముందే చెప్పింది, షర్మిల ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతోందని ముందే చెప్పింది, షర్మిల అన్న మీద యుద్ధం ప్రకటిస్తోందని ముందే చెప్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపేమో చెల్లెళ్ళు, మరోవైపు ఏమో వాలంటీర్లు, అటు పార్టీలో తీవ్ర అసంతృప్తి, తిరుగుబాటు. ఇవాళ ఎంపీలంతా తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు, జనసేనలోకి వెళ్ళిపోయారు, బీజేపీలోకి వెళ్ళిపోయారు. 6 ఎంపీలు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోయారు. మరి 15-20 మంది ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఇంతమంది పార్టీ మనుషులే వెళ్ళిపోతున్నప్పుడు వాలంటీర్లు మాత్రం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఉంటారా? జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని బలి కావడానికి వాలంటీర్లు సిద్ధంగా లేరన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో విధ్వంసకుడు కావాలా, రక్షకుడు కావాలా? ఒక వాలంటీర్లే కాదు, రాష్ట్రం మొత్తం ఆలోచిస్తోంది. ఎవరు వ్యవస్థల రక్షకుడు, ఎవరు వ్యవస్థలను నిర్మిస్తాడు? ఇప్పుడు సొంత వ్యవస్థ తిరగబడినట్టే 90% మంది రాజీనామాలు చేయలేదంటే. రామకృష్ణ గారు మీరేమంటారు? ఇప్పుడు అనధికారికంగా ఒత్తిడి అయితే తెచ్చి చేస్తున్న 90% మంది